వెల్కమ్ టు ప్రసన్న ఫ్యాషన్స్. నేను మీ ప్రసన్న. ఈ రోజు మన ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసి పట్టు శారీస్. మొన్న ఈ మధ్య నేను ఫ్యామిలీ ఫంక్షన్ కి అటెండ్ అవుదామని పట్టు శారీ కట్టుకోవాల్సి వచ్చింది. అప్పుడు నా పట్టు శారీ ఉన్న వార్డ్రోబ్ ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేయగానే ఒక పట్టు శారీస్ ని పిక్ చేశాను. ఓపెన్ చేయగానే ఒక లైన్ అనేది, అంటే ఒక వైట్ లైన్ అనేది ఆ శారీ మీద గమనించాను. ఏంటి శారీ ఇలా అయింది అనుకున్నాను. ఓపెన్ చేయగానే శారీ మొత్తం సర్కిల్ గా, అంటే వైట్ మొత్తం సర్కిల్ గా ఫామ్ అయింది. అమ్మో అని ఒక కంగ అయితే తిన్నాను. అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు కూడా పట్టు సారీస్ మీద ఫేస్ చేసి ఉంటారు కదా. కింద కామెంట్స్ నాకు పెట్టండి, మీరు కూడా ఇలాంటివి ఫేస్ చేసి ఉంటే. నేను నా ప్రొఫెషనల్ పరంగా నేను చాలా రకాల పర్చేసింగ్ కి నేను చాలా రకాల ఊళ్ళని తిరుగుతూ ఉంటాను, వీవర్స్ ని కలుస్తూ ఉంటాను, హోల్సేలర్స్ ని, డిస్ట్రిబ్యూటర్స్ ని, ఇలా రకరకాల పర్సన్స్ ని నా ప్రొఫెషనల్ లో కలుస్తుంటాను. అలాంటప్పుడు నేను ఒక వీవర్స్ ని కలిసినప్పుడు నేను ఈ పట్టు సారీ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అప్పుడు ఆయన కొన్ని చిట్కాలు చెప్పడం జరిగింది అనమాట. నేను ఆ చిట్కాల్ని ఫాలో అవుతూ ఉన్నాను. ఆ చిట్కాలు నాకు చాలా ఉపయోగపడ్డాయి. ఈ వీడియో ద్వారా మీకు ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు చెప్పడానికి నేను ట్రై చేస్తాను. నాకు ఆయన 5 ఇంపార్టెంట్ చిట్కాలు చెప్పారు. ఫస్ట్ వన్ వచ్చేసి, మనము శారీస్ని వాష్ చేసేటప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలి వాషింగ్కి అని ఫస్ట్ పాయింట్ చెప్పారు. సెకండ్ పాయింట్ వచ్చి శారీ వాషింగ్ ఎలా చేయాలి అని సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి, ఆఫ్టర్ వాషింగ్ మనం దాన్ని ఎలా ఆరబెట్టాలి, అంటే ఎండబెట్టాలి అని చెప్పారు. ఫోర్త్ పాయింట్ వచ్చేసి, ఈ డ్రై అయిన శారీని ఎలా నీట్గా ఐరన్ చేసుకోవాలి అని చెప్పారు. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి, నీట్గా మన వార్డ్రోబ్ లో పట్టు శారీస్ ని ఎలా భద్రపరచాలి, ఎలా ప్యాక్ చేయాలి, దానికి స్మెల్ రాకుండా ఎలాంటి టెక్నిక్స్ వాడాలా అనేది ఈ 5 ఇంపార్టెంట్ పాయింట్స్ నాకు చెప్పారు. ఈ 5 ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు కూడా ఫాలో అవుతే మీ పట్టు శారీస్ ని ఇలా డ్యామేజ్ కాకుండా చూసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. శారీ బిఫోర్ వాషింగ్ ని ఎలా ప్రిపేర్ చేయాలి? జనరల్ గా మనం శారీస్ ని కట్టుకుంటాం, అంటే రెగ్యులర్ శారీస్ అయితే మనము రెగ్యులర్ గా యూజ్ చేసి ఒక టైంకే మనం వాష్ చేస్తుంటాం. కానీ పట్టు శారీస్ అలా కాదు. పట్టు శారీస్ ని మామూలుగా మనం కట్టుకున్న తర్వాత ఒక 3-4 సార్లు యూజ్ చేసిన తర్వాత దాన్ని గాల్లో ఆరబెట్టి వార్డ్రోబ్ లో మనం పెట్టుకోవచ్చు. కానీ 5వ సారికి మనము దాన్ని వాష్ చేయాలి. వాష్ చేసేటప్పుడు దాని మీద ఒక గ్లిటరింగ్, అంటే ఒక షైనింగ్ లేయర్ అనేది ఉంటుంది. ఆ లేయర్ అనేది డ్యామేజ్ కాకుండా మనం వాషింగ్ టైంలో, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, దాన్ని డ్యామేజ్ కాకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీ మనదే. ఎందుకంటే ఆ షైనింగ్ పోతే ఆ శారీ లుక్ అనేది చేంజ్ అయిపోతుంది కాబట్టి. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి శారీ వాషింగ్. అసలు వాషింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఈ శారీ వాషింగ్ ని ఫస్ట్ మనం ఏం చేయాలంటే, డిటర్జెంట్, అంటే రెగ్యులర్ గా మనం వాడే ఇంట్లో డిటర్జెంట్స్ ఉంటాయి కదా, అవి అసలు వాడకూడదు. వాషింగ్ మిషన్ ని అసలే యూజ్ చేయకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్, మీరు చాలా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. ఎందుకంటే మనం రెగ్యులర్ గా మన డైలీ వేర్ శారీస్ ని యూజ్ చేసినట్టు ఈ పట్టు శారీస్ ని మనం వాష్ చేయడానికి ప్రిపేర్ చేయకూడదు. దీనికి మైల్డ్ గా ఉన్న షాంపూస్ కానీ, బేబీ షాంపూస్ కానీ ఇలాంటివి యూజ్ చేయాలి. ఎందుకు అంటే దాంట్లో ఎక్కువగా కెమికల్స్ ఉండవు కాబట్టి. ఇది డ్యామేజ్ చేయకుండా మన కలర్ ని కానీ, శారీని కానీ, జరీని కానీ బ్లాకిష్ చేయకుండా కాపాడుతూ ఉంటాయి. కాబట్టి ఈ పాయింట్ ని చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. వాషింగ్ చేయమన్నా అన్నా కదా అని మీరు దాన్ని శారీ తీసుకొని రబ్ చేయడాలు, బ్రష్ చేసి రుద్దడాలు ఇలాంటివి అసలు చేయకూడదు. ఎందుకంటే ఇది పట్టు శారీకి జరీ డ్యామేజ్ చేస్తుంది, శారీ కూడా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. మీరు దీన్ని నీట్గా వాష్ చేసి శారీని ఓన్లీ షాంపూలో ఇలా డిప్ చేసి, మళ్ళీ నార్మల్ టెంపరేచర్ వాటర్ లో డిప్ చేసి తీసి ఇలా ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకునే ప్రాసెస్ నెక్స్ట్ మనకు వచ్చేసి థర్డ్ పాయింట్, ఆరబెట్టుకునే ప్రాసెస్. అంటే శారీని వాషింగ్ అయిపోయింది, ఇప్పుడు మనం ఎలా దాన్ని ఆరబెట్టుకోవాలి? జనరల్ గా ఎక్కువసేపు దాన్ని వాటర్ కారేదాకా మనం ఒక దగ్గరగా శారీని అస్సలు పెట్టకూడదు. ఎందుకు అంటే అది ఫోల్డింగ్ వచ్చి దగ్గరకు వచ్చేసి అది వీవింగ్ కాబట్టి చాలా ప్రాబ్లం ఉంటుంది. మనం ఆరేసే పద్ధతి, అంటే మన రోప్ ఉంటుంది కదా, ఆ రోప్ ని శారీ తీసుకొని శారీని ఇలా మనం మామూలుగా జనరల్ గా ఇలా రోప్ మీద ఇలా వేసేస్తాం. ఇలా వేసేసినప్పుడు కింద ఇక్కడ ఇటు సైడ్ పళ్ళు ఉంటుంది. మనం శారీని ఇలా రోప్ మీద ఆరేస్తూ ఉంటాం. ఈ పళ్ళు మీద ప్రెజర్, అంటే వాటర్ ప్రెజర్ పడకుండా ఇక్కడ ఎక్కువ వెయిట్ ఉంటుంది మనం ఇలా వేసినప్పుడు. అలా కాకుండా మనము దీన్ని ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ మధ్యలో కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని నీట్ గా ఆరేసుకోవాలి. అది కూడా 10 మినిట్స్కి ఒకసారి దీని డైరెక్షన్ కూడా మనం మారుస్తూ ఉండాలి. ఎందుకంటే వాటర్ మార్క్ పడడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మనం ఆరేసే టైంలో కూడా ఎండలో ఆరేయకుండా నీడలో ఆరేసి చల్ల గాలిలో ఆరబెట్టుకుంటూ ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకు అంటే శారీని డ్యామేజ్ చేయకుండా మనం ఎలా కాపాడుకోవాలి, ఎలా వాష్ చేయాలి. ఎందుకంటే ఇంత కాస్ట్లీ శారీస్ ని మనము జాగ్రత్త పరచుకోకపోతే అది డ్యామేజ్ అవుతుంది కదా. అందుకోసమని ఈ
చిట్కాల్ని కంపల్సరిగా మీరు వాడాలి. మనం ఆరబెట్టిన శారీని నీట్‌గా ఐరన్ ఎలా చేయాలి? ఇప్పుడు మనము ఐరన్ టేబుల్ మీద ఆ శారీని మామూలుగా అమరుస్తాం. తర్వాత మనము ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని చల్ల వాటర్‌లో అంటే నార్మల్ టెంపరేచర్ వాటర్‌లో డిప్ చేసి కొంచెం పిండేసి ఆ శారీ మీద పరిచి నీట్‌గా దాని మీద ఐరన్ చేసినట్లయితే ఈ టెంపరేచర్ నార్మల్ అయితుంది. అంటే హెవీ హీట్‌తో అస్సలు చేయకూడదు. నార్మల్ హీట్ తోటే చేయాలి. ఈ చల్లగా ఈ చల్ల ఇదికి కింద వేడికి శారీ అనేది నీట్‌గా ఐరన్ అయిపోతుందనమాట. అందుకోసమని ఈ శారీని పైన మనం వాటర్ క్లాత్ తోటి పెట్టాలి. నీట్‌గా ఐరన్ చేసినట్లయితే మీ శారీ నీట్‌గా అందంగా రెడీ అయిపోతుంది. న్యూ శారీగా అంటే డ్యామేజ్ అవ్వకుండా ఎలా శారీని కాపాడుకోవాలి, స్మెల్ రాకుండా ఎలా చూడాలి, అలా మనం చాలా ఇంపార్టెంట్ చిట్కాలు పాటిస్తూ మన శారీస్‌ని కాస్ట్‌లీ శారీస్‌ని ఇలా మనం భద్రపరచుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ వచ్చేసి ఫిఫ్త్ పాయింట్. మన వార్డ్రోబ్‌లో ఎలా అమర్చుకోవాలి? మన వార్డ్రోబ్‌లో అందమైన శారీ ఇప్పుడు మనం వాషింగ్ చేసాము, ఎండబెట్టాము, ఐరన్ చేసాము. ఇంత ప్రాసెస్ అయిపోయిన తర్వాత లాస్ట్ అంటే కాటన్ ఫ్యాబ్రిక్‌తో తయారైన మనకి బ్యాగ్స్ అనేవి దొరుకుతాయి. అంటే పట్టు శారీస్‌కి సెపరేట్‌గా మనకి కాటన్ క్లాత్ తోటి బ్యాగ్స్ అనేవి దొరుకుతాయి మార్కెట్‌లో. అవి తీసుకొచ్చి మనము ఆ శారీని నీట్‌గా ఆ సైజులో అమర్చుకొని మన వార్డ్రోబ్‌లో పెట్టుకోవాలి. అంతేగాని హ్యాంగింగ్ అంటే హ్యాంగర్స్ తీసి హ్యాంగ్ చేయడం అంత సేఫ్ కాదు పట్టు శారీస్‌కి. ఎందుకు అంటే అవి ఫోల్డింగ్ రావచ్చు. లేకపోతే నేను చెప్పినట్టు లైన్స్ రావచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి కాబట్టి ఓన్లీ ఇలాంటి బ్యాగ్స్ లోనే ఇలా పెట్టుకుంటే వార్డ్రోబ్‌లో అందంగా ఉంటాయి శారీస్ అన్నమాట. దీనికి మళ్ళీ స్మెల్ రాకుండా ఏం చేయాలి? మనం ఇంట్లో రెగ్యులర్‌గా కిచెన్ లో షుగర్ వాడుతూ ఉంటాం కదా! ఆ షుగర్ ని తీసుకొని చిన్న చిన్న ప్యాకెట్స్ లాగా తయారు చేసి కార్నర్స్ లో అంటే ఆ శారీస్ ఉన్న ప్లేస్ లో కార్నర్స్ లో పెట్టేసినట్లయితే స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. దీంతో పాటు ఇంకో చిట్కా ఏంటో తెలుసా? లవంగాలు కూడా వాడొచ్చు ఈ ప్లేస్ లో అన్నమాట. ఇలా మనం శారీస్ ని అందంగా భద్రపరచుకోవాలి. జనరల్ గా మనము నాప్థలిన్ బాల్స్ ని వాడుతూ ఉంటాం. కానీ పట్టు శారీస్ కి ఇవి అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఇవి కలర్ షేడ్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇలాంటి తప్పు అసలు చేయకండి. ఎందుకంటే పట్టు శారీస్ సేఫ్ గా ఉండాలి కాబట్టి. నేను చెప్పినట్టు లవంగాలు కానీ షుగర్ బ్యాగ్స్ కానీ వాడండి. స్మెల్ ని అవాయిడ్ చేయండి. కలర్ ని సేఫ్ గా ఉంచుకోండి. మీ పట్టు శారీ అంటే మీ కాస్ట్లీ పట్టు శారీస్ ని ఎలా భద్రపరచాలో ఇప్పుడు తెలుసుకున్నాం కదా. ఈ కంప్లీట్ వీడియో చూసిన వాళ్ళు కింద కామెంట్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటే నాతో షేర్ చేసుకోండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ ఆర్ కాల్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో నాకు తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి టాపిక్స్ నాతో షేర్ చేసుకోవడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.